3 నెలల్లో గుడివాడలో సింహం దిగుతుంది. కొడాలి నాని ఆరోగ్యం అంతా సెట్ అయ్యి వస్తున్నాడు. ఏం పీకుతాడో పీక్కోండి అంటూ సవాల్ చేస్తున్న పేర్ని నాని. ఎలా చూడాలంటారు ఈ పేర్ని నాని? అందరికీ నమస్కారం అండి. ఈ వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఈ వైసీపీ వాళ్ళకి సంస్కారం అనే పదానికి అర్థం తెలియదండి. మూర్ఖులు, సన్నాసులు. వాళ్ళు ఏంటంటే ఏ కాడికి గొడవలు పెట్టి రాష్ట్రాన్ని అల్లకొల్లం చేసి లాండ్ ఆర్డర్ లేకుండా చేసి వచ్చి ఇప్పుడే కంపెనీలు అన్నీ వస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాయి, అవన్నీ నాశనం చేయాలి, అప్పులు రుణాలు మంజూరు అవుతున్నాయి, వాటిని క్యాన్సిల్ చేయాలన్న ఇదే కాన్సెప్ట్తో వెళ్తున్నారండి వైసీపీ వాళ్ళు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మా రాష్ట్రాన్ని సంకనాకి ఇచ్చేసారండి. ఏం అభివృద్ధి పనులు అంటూ లేకుండా, కొత్త పెట్టుబడులు అంటూ రాకుండా, మామూలు పెట్టుబడులదారుల సదస్సులా విశాఖపట్నంలో పెట్టి నూడిల్స్ చేసుకునే వాళ్ళందరికీ కోట్లు వేసి ఎంత డ్రామా ప్లే చేశారో ప్రజలు చూసి నవ్వుకున్నారండి. పేటీఎం బ్యాచ్ చేసే లీలలు చూసి వీళ్ళకి ఏ కాడికి ఇలాంటి తప్ప రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం, పక్క రాష్ట్రాలు మనం దాటి వెళ్ళిపోతున్నాయి, అభివృద్ధులు దూసుకెళ్ళిపోతున్నాయి, మనం కూడా వాళ్ళ స్థాయికి చేరదాము. ఇప్పుడు తమిళనాడులో చూసుకోండి, అవసరమైతే వాళ్ళు అభివృద్ధి విషయంలో అందరూ కలిసే వెళ్ళిపోతారండి. వాళ్ళు రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేస్తారు. ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడండి, అన్నా క్యాంటీన్లు జయలలిత గారు పెట్టా ఆ ఫోటోలు ఉన్నా కానీ వాళ్ళు తీసేయకుండా ఆ ఫోటోలను అంతే కొనసాగించి అతను అన్నా క్యాంటీన్ ఇంకా అభివృద్ధి చేసి అన్నా క్యాంటీన్ కొనసాగిస్తున్నాడండి. రాజకీయాలు అంటే అలా ఉండాలి, కానీ ఈ కాలకాయ గుంపులాగా వైసీపీ ప్రవర్తిస్తుందండి రాష్ట్రంలో. ఇది చాలా బాధాకరమైన విషయం. రాష్ట్ర పెద్దలు దీని గురించి సీరియస్గా ఆలోచించుకోవాలండి. అతను ఇమీడియట్గా అతని కేసులు ఫాలోఅప్ చేసి పాతవి కానీ కొత్తవి కానీ ఏమైనా ఉంటే అతను ఇమీడియట్గా లోపల వేయాలి. జగన్ రెడ్డిని లోపల వేస్తే కానీ రాష్ట్రం బాగుపడదండి. ఇతను ఏంటంటే తెలుగుదేశం పార్టీ తొలిడుగు కార్యక్రమం దిగ్విజయంగా ఇంటింటికి తిరిగి వాళ్ళు చేసిన అభివృద్ధిని వివరిస్తా, వాళ్ళు చేయబోయే కార్యక్రమాలను చెప్పుకుంటా చేస్తుంటే వాళ్ళు ఓరవలేక ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారండి వైసీపీ వాళ్ళు. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పుడు కొడాలి నాని వాడేం పెద్ద మొనగాడేం కాదండి. వాడు ఏంటంటే అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఈ జగన్ వాగమన్నాడు కాబట్టి కుక్క మెరిగినట్టు మురిగాడండి. సంస్కారం లేని హీనుడు, బుద్ధిహీనుడు కాబట్టి వాడు అలా అదే మగోడైతే ఇప్పుడు మాట్లాడాలండి. వాడు మగోడైతే ఇప్పుడు మాట్లాడితే మేము కూడా వాడు మగోడని ఒప్పుకుంటాము. అప్పుడేదో అధికారం ఉందని పిచ్చి పిచ్చి వాగుడు వాగి ఇప్పుడు బూతులు మాట్లాడాలంటే ప్రతి ఒక్కరికి వస్తాను, కానీ సంస్కారం అనేది ఉండాలా. వాడికి సంస్కారం లేదు. తల్లి తండ్రి లాంటి చంద్రబాబు నాయుడిని భువనేశ్వర్ని ఇష్టం వచ్చినట్టుగా నోటి బూతులు తిట్టి వాటి సంస్కారం లేదని ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అదే కోరుకుంటున్నారండి. మేము కూడా వెయిటింగ్ చేస్తున్నాము. వాడు ఎప్పుడు మేము ఆపరేషన్ చేయించుకొని షోయింగ్ చేస్తా తిరుగుతున్నాడండి. నేను బైపాస్ చేయించుకున్నాను అది ఇదని. అతను ఇప్పుడు వైసీపీ వాళ్ళు అన్నట్టుగా 3 నెలలు పూర్తయ్యి బయటకు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. బయటకు వస్తే ఇప్పుడు వంశీ గారికి జరిగిన దానికి డబుల్ జరిగిందండి వాడికి. దానికోసం మేము కూడా వెయిట్ చేస్తున్నామండి. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి అక్కడ పర్యటనకి వెళ్ళినా రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం, దాన్ని సమర్థింపుగా దాన్ని కొనసాగింపుగా వైసీపీ నాయకులు మాట్లాడటం, అసలు ఎలా చూడాలంటారు ఇదంతా? అసలు ఇప్పుడు దోపిడీ ముఠాకి ఏం తెలిసిద్దండి? దోపిడీ చేయటం, అల్లర్లు చేయటం, అలజడులు సృష్టించడం తప్ప ప్రజలకు సహాయం చేద్దామని కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఏమైనా సలహాలు ఇద్దామని కానీ, ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రభుత్వానికి తగిన సలహాలు సూచనలు చేద్దామని కానీ వాళ్ళకి ఏ క్వశ్చన్ లేదండి. ఇప్పుడు కాలకాయ గుంపులకి దోపిడీ దండుపల్లింగ్ ఏముంటుంది? వాళ్ళ మోటో వల్ల జనాల్ని ఎలాగ దోపిడీ చేయాలనేదేనండి. వీళ్ళ మోటో కూడా సేమ్ అదేనండి. వైసీపీ మోటో కూడా వాళ్ళల్లో ఒక్క వ్యక్తికి కూడా విషయ పరిజ్ఞానం ఉన్నట్టు మేము భావించట్లేదండి. ఏ కాడికి ఎట్లా దోపిడీ చేద్దాం, ఎవరి మీద నిందలేద్దాము, ఈ కార్యక్రమాలు తప్ప వేరే కార్యక్రమాలు వాళ్ళ ఆలోచనలో లేవండి. వాళ్ళు అసలు వాళ్ళకి అందరూ చదువులేని మూర్ఖులు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ గుండాలేనండి. ఆలోచన పనులు ఒక్కళ్ళు కనపట్లేదండి ఆ పార్టీలో. ఆ పార్టీకి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందండి. వాళ్ళు చేసే వ్యాఖ్యలు ఇవన్నీ చూసి 11 ఇచ్చినా కానీ సిగ్గు తెచ్చుకొని ఎక్కడ పొరపాటు జరిగిందని సమీక్ష చేసుకోకుండా ఇంకా ఎక్కువ రెచ్చిపోతున్నారు. కాబట్టి ఈసారి వాళ్ళకి 11లో 1 పోయి 1 మిగిలిందని మేము భావిస్తున్నామండి. ఒకవైపు చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యంలో పర్యటనలో చేసిన సంఘటన ఎలా చూడాలంటారు? ఇప్పుడు దాన్ని అలాగే చూస్తే కనుక వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు, అలాగే ఇక్కడ పేర్ని నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అసలు ఎలా చూడాలంటారు అసలు ఈ ప్రవర్తనలని? ఏమండి, జగన్ రెడ్డి సొంత చెల్లెల మీద అబ్బండాలు వేసి నువ్వు రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అది పిచ్చి పిచ్చి ప్రలాపనలు పెళ్తాను వాళ్ళ మీద వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళే పోస్టులు పెడితేనే వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోలేదండి జగన్ రెడ్డి. ఇంకా బయట వ్యక్తులు ఎవరన్నా ఇలాంటివి చేస్తే అతను ఎంజాయ్ చేస్తాడు కానీ ఖండించడు.
కనీసం మామూలుగా వాళ్ళని మామూలు మందలించడండి, అది అతని విపరీత మనస్తత్వం. ఇప్పుడు బంగారుపాళ్యంలో పాపం రైతులు ఇబ్బంది పడుతుంటే, నీ కాడ డబ్బు ఉంది, నీ కాడ అన్ని కంపెనీలు ఉన్నాయి, తలా ఒక 50,000 ధన సహాయం చేయ రైతులకి, నీకు అంత ప్రేమ ఉంటే. అంతేగాని రైతులు మార్కెట్కి తీసుకెళ్దామని ట్రాక్టర్లో దాచుకున్న మామిడికాయలన్నింటినీ వాళ్ళని రైతులను కొట్టి ఆ ట్రాక్టర్లు లాక్కొచ్చి రోడ్డు మీద పోసి వాటిని ట్రాక్టర్లతో తొక్కించామంటే నువ్వు ఎంత క్రూరుడువో సైకోవో జనాలందరికీ బాగా అర్థమైందండి. రైతులు అసలు ఎవరు తినే పదార్థాలని ఇట్లా నేలపాలు చేసి అది ట్రాక్టర్లు తొక్కించామంటే నువ్వు ఎంత క్రూరుడు ఎవరు లేరని ప్రజలకు అర్థమైంది. అయ్యే పేద ప్రజలకు ఏమైనా పంచితే హ్యాపీగా తింటారు, లేని వాళ్ళకి పెడితే అవి అలా నాశనం చేసావు. రైతులు 6 కాలు పండించి కష్టపడి పండించి దాన్ని తీసుకొస్తే రైతులు మార్కెట్కి తెచ్చుకుంటే వాళ్ళు బెదిరించే ట్రాక్టర్ లాక్కొచ్చి ఇట్లా రోడ్డు పాలు చేశారండి మామిడికాయలు అన్నింటినీ. వాళ్ళు ఇప్పుడు లబోదిబోబని ఏడుస్తున్నారు మాకు దిక్కవరని. నీ చేసే పనులు అంతకుముందు పొగాకు రైతులు బేళ్లని కూడా ఆ గుంపును తీసుకెళ్ళి కాలకాయ గుంపును తీసుకెళ్తే వాళ్ళు తొక్కి గందరగోళం చేసి వాళ్ళ బేళ్లన్నీ నాశనం చేశారండి రైతులు, ఈ పొగాకు బేళ్లు. గుంటూరు వస్తేనేమో మిర్చి వాళ్ళ వచ్చిన కాలకాయ గుంపు మిర్చి టిక్కీలు మాయం చేశారండి. ఇది ఇంతకు మించిన సాక్ష్యాలు ఇంకేం అవసరం లేదండి. వాళ్ళ పార్టీ విధానాలు ఏందో, వాళ్ళ విధానాలు ఏందో ప్రజలందరికీ అర్థమైపోతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇప్పటికైనా వాళ్ళు మార్చుకొని ప్రజలకి మమేకమే వాళ్ళకి ఏం కావాలో ప్రజలకి ప్రభుత్వానికి డిమాండ్ చేసే పరిస్థితిలో ఉండాలి, కానీ నవ్వుల పాలుగా ఉండకూడదని మేము భావిస్తున్నామండి. ఇక్కడ ఇంకో విషయం కూడా గమనిస్తే కనుక జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంది, రప్ప అంటానే ఉంటున్నారు. ఎందువల్ల అంటారు? ఇది ప్రభుత్వం మరి ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నా వీళ్ళని కట్టడి చేయడానికి? మేము అదే భావిస్తున్నామండి. వీళ్ళు పేరుని నాని కానీ జగన్ రెడ్డి అతని మనుషులు కానీ హింసని ప్రేరేపించి రాష్ట్రంలో అశాంతి రేగించే ఆలోచనలు చేస్తున్న ప్రభుత్వం మిన్నగుండిపోయే వాళ్ళ మీద పట్టించుకోవట్లేదు, సీరియస్ యాక్షన్ అని తీసుకోవట్లేదు. మేము ఈ విషయాన్ని బాధపడుతున్నామండి, ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. వాళ్ళు ఈ హింసని ప్రేరేపించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద కఠినంగా చట్టాలు ప్రయోగించి ఇంకో రెండోసారి అలా చేయకుండా మామూలుగా ఉండాలండి. ఈ ప్రభుత్వం మెతకవైఖరి వల్ల వాళ్ళు ఉండే కొంత రెచ్చిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. లోకేష్ గారు, బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ మామూలుగా సమీక్షించి పరిస్థితిని సమీక్షించి అట్లా రాష్ట్రంలో శాంతి భద్రత లేకుండా చేసే వాళ్ళని, ఇట్లా హింసను ప్రేరేపించే వాళ్ళని, ఈ ఇట్లా వికృత చేష్టలకు పాల్పడే వాళ్ళని తగు విజయం చట్టాలతో వాళ్ళని శిక్షించాలని మేము కోరుకుంటున్నామండి. ఎందువల్ల అంటారు? ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే లోకేష్ గారినే టార్గెట్ చేస్తున్న పేరుని నాని కానీ వల్లభనే మామూలుగా మిగతా రాజకీయ వైసీపీ నాయకులందరూ లోకేష్ గారినే టార్గెట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఇప్పుడు లోకేష్ గారు మంచి మంచి పథకాలతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారండి. ఇది ఇప్పుడు మొన్నగా తల్లికి వందనం కానీ, విద్యార్థులకు కిట్లు పంపిణీ కానీ ఇవన్నీ చాలా దిగ్విజయంగా జరుగుతున్నాయండి. మార్పు స్టార్ట్ అయింది విద్యా వ్యవస్థలో. పేద ప్రజలకు కూడా నాణ్యమైన చదువు అందే పరిస్థితులు ఇప్పుడే కలుగుతున్నాయండి. దీన్ని చూసి ఓర్చుకోలేకే జగన్ రెడ్డి లోకేష్ మీద టార్గెట్ చేసి ఈ సన్నాసుల చేత అనేక విధాలుగా మాట్లాడిస్తున్నారండి. ఇప్పుడు చందమామ ఆకాశం మీద ఉమ్మేస్తే అది వచ్చి వాళ్ళ ఊసినోడు మొహం మీద పడిద్దండి. ఇప్పుడు లోకేష్ గారి మీద ఎన్ని నిందలేసినా మనం ఇప్పుడు డైమండ్ని ఏం చేయలేరండి, దాన్ని ఏం చేయాలన్నా ఏం చేయలేరు. అది ఇంకా మెరుస్తానే ఉంటుంది, కానీ దాన్ని ఏమైనా చేయాలనుకుంటే అది ఇంకా ప్రకాశిస్తానే ఉంటుంది. కాబట్టి ఈ లోకేష్ గారు కూడా ఇంకా అలానే వెలిగిపోతూ ఉంటారు. వీళ్ళు చేసి అతను వీళ్ళలాగా మూర్ఖుడు కాదండి లోకేష్ గారు, మామూలు ఉన్నత విద్యావంతుడు. ఏ విధంగా ఏ ప్రజలకు సేవ చేయాలనేది అతనికి బాగా తెలుసండి. అందుకని జగన్ రెడ్డికి ఆ మైండ్లో ఏం లేదు, అతను పసలేదు. అందుకని అతను చేసి ఓర్చుకోలేక జలసీతోని ఇలా టార్గెట్ చేపిస్తున్నాడు.